వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీఎస్ లా సెట్కి సంబంధించిన రిజల్ట్స్ నిన్న రావడం జరిగింది. నేను ఒక 2 వీడియోస్ చేయడం జరిగింది, చూడండి వాళ్ళు చూడండి. అలాగే లా సెట్లో 29,250 మంది పాస్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పాస్ అంటే కౌన్సిలింగ్కి వీళ్ళు ఎలిజిబిలిటీ అయినట్లు, మళ్ళీ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి, అక్కడ సీట్ రావాలి. సో ఈ విధంగా చాలా ప్రాసెస్ అయితే ఉంది. నెక్స్ట్ వీడియోలో అవన్నీ కూడా తెలుసుకుందాము. సుమారుగా 50,000 మంది అప్లై చేసినట్లుగా, అలాగే దాంట్లో 29,000 మంది అంటే మొత్తం 3 కోర్సెస్ 3 ఇయర్స్ 5 ఇయర్స్ ఎల్ఎల్ఎం టోటల్గా కలిపి వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ క్లిప్పింగ్ ఇదంతా కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని టోటల్గా చదవండి. లేదా ఈరోజు పేపర్ మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఈ వీడియోలో ఏంటంటే మనము టాప్ 10 చూద్దాము, వాళ్ళ మార్క్స్ ఏంటి, సో ర్యాంక్స్ ఏంటి అనేది కూడా చూద్దాము. ఫస్ట్ 5 ఇయర్స్కి సంబంధించిన టాప్ 10 చూద్దాము. అంటే శ్రీరామ్ బొడ్డు మార్క్స్ 87 మార్క్స్కి 5 ఇయర్స్ మనకు టాప్ 1 ర్యాంక్ రావడం జరిగింది. తర్వాత పిరిశెట్టి దినేష్ సెకండ్ ర్యాంక్ 87 మార్క్స్, అలాగే థర్డ్ ర్యాంక్ వచ్చేటప్పటికి 84 మార్క్స్ వెళ్ళడం జరిగింది. అలాగే ఫోర్త్ ర్యాంక్ వచ్చేటప్పటికి 82 మార్క్స్, ఫిఫ్త్ ర్యాంక్ వచ్చి 81, సిక్స్త్ 81, సెవెంత్ 80 మార్క్స్, ఎయిత్ 80 మార్క్స్, నైన్త్ ర్యాంక్ 79 మార్క్స్, 10th ర్యాంక్ వచ్చి 79 మార్క్స్. సో ఈ విధంగా 5 ఇయర్స్ ఎల్ఎల్బిలో టాప్ 10 ర్యాంక్స్ ఈ విధంగా ఉన్నాయి. సో అలాగే 3 ఇయర్స్ ఎల్ఎల్బి మనం చూసినట్లయితే పీజీఎం అంబేద్కర్ గారు 97 మార్క్స్తో ఫస్ట్ ర్యాంకర్గా నిలవడం జరిగింది. ర్యాంక్ 2 వచ్చేటప్పటికి ప్రత్యూష్ సరసా 96 మార్క్స్గా ఉండడం జరిగింది. టాప్ 3 వచ్చేసి 95 మార్క్స్, అలాగే 95 మార్క్స్తో ఫోర్త్ ర్యాంకు, 94 మార్క్స్తో ఫిఫ్త్ ర్యాంకు, 92 ర్యాంక్స్తో సిక్స్త్ ర్యాంకు, అలాగే 91 ర్యాంక్తో సెవెంత్ ర్యాంకు, 91 ర్యాంక్తో ఎయిత్ ర్యాంకు, 91 ర్యాంక్తో నైన్త్ ర్యాంకు, 10th ర్యాంక్ వచ్చేసి 91 మార్క్స్. కాబట్టి మనకు టాప్ 1 ర్యాంక్ వచ్చేసి 97 మార్క్స్గా ఉండడం అయితే జరిగింది టీఎస్ లా సెట్కి సంబంధించి. ఇప్పుడు ఎల్ఎల్ఎంకి సంబంధించి చూద్దామండి. టాప్ 10 ర్యాంక్స్ మనం చూసినట్లయితే పేరి బాల సాయి విష్ణువర్ధన్ 76 మార్క్స్తో టాప్ 1 ర్యాంకర్గా నిలవడం జరిగింది. అలాగే సెకండ్ ర్యాంక్ వచ్చేసి 70 మార్క్స్, అలాగే థర్డ్ ర్యాంక్ వచ్చేసి 67, అలాగే ఫోర్త్ ర్యాంక్ వచ్చేసి 67, సిక్స్త్ ర్యాంక్ వచ్చేసి 60, అలాగే ఫిఫ్త్ ర్యాంక్ వచ్చేసి 65, ఇక్కడ రాంగ్గా పడింది ర్యాంక్ వచ్చేసి. అలాగే సిక్స్త్ ర్యాంక్ వచ్చేసి 65, అలాగే సెవెంత్ ర్యాంక్ వచ్చేసి 64, ఎయిత్ ర్యాంక్ వచ్చేసి 63, నైన్త్ ర్యాంక్ వచ్చేసి 63, అలాగే 10th ర్యాంక్ వచ్చేసి 62. కాబట్టి ఎల్ఎల్ఎంకి సంబంధించి ఈ విధంగా టోటల్గా మనకు 76 మార్క్స్తోనే టాప్ ర్యాంకర్గా ఉండడం అయితే జరిగింది. సో కింద ఇవి టాపర్స్ యొక్క ర్యాంక్స్ అండ్ మార్క్స్ లిస్టు. ఏమన్నా కామెంట్స్ ఉన్నట్లయితే కింద తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.